హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్ కాంతి బ్లాగ్స్ అని యూట్యూబ్లోకి సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన రైడ్ వచ్చేసి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న కోహిడా హిల్స్కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. రైడ్ టాపిక్స్తో పాటు ఒక ఇంపార్టెంట్ యూట్యూబ్ కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడుకుందాం. అది దేని గురించి అనేది రైడ్లో వెళ్తూ మాట్లాడుకుందాం. నేను ఇప్పుడే పికల్ కొట్టించేస్తున్నాను. ఇక్కడి నుంచి మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టైం అయితే ఎక్కువ లేదు, మనం తొందరగా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రైడ్ అయితే చాలా బాగుందండి. ప్రశాంతంగా సిటీకి ఏ నాయిస్ లేకుండా, ఏ కాంట్రవర్సీ లేకుండా, చాలా దూరంగా. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సింది ఆవే అనుకొని కొంచెం అక్కడికి వెళ్ళేసరికి వాడు అక్కడ ఆపేసిండు. సో అందుకని కొంచెం తిప్పుకొని వచ్చాం. ఇది ఎంత లాంగ్ ఉందైతే తెలియదు. రీసెంట్ డేస్లో మనం యూట్యూబ్లోనైతే చాలా కాంట్రవర్సీలు చూస్తున్నాం. వాటికి దూరంగా ప్రశాంతంగా ఒక రైడ్ వేద్దామని చెప్పేసి సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వెళ్తున్నా. కాంట్రవర్సీలు ఏందనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాం, లేకపోతే అక్కడికి రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. చాలా పీస్గా ఉంటుంది అనమాట. చాలా డేస్ అవుతుంది అంటే రైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకొని. ఈ మంచి కంటెంట్లు మీకు చూపిస్తూనే ఉంటాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. కనుచూపు మెరలనైతే మొత్తం పొగ మంచిగా కనిపిస్తుంది. చల్లగా ఉంది ఈరోజు. ఎందుకో నేను గ్లౌజులు మర్చిపోయా ఇంటి దగ్గరే. నాకు ఎవ్రీ టైం ఇది అవుతుంది, గ్లౌజులు పోతుంటే లేకపోతే మర్చిపోతుంటా. ఇదిగో చూడాలి. ఇలాంటి రైడ్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. సురేష్ కాంతి బ్లాగ్స్. రోడ్ అయితే చాలా చల్లగా ఉంది. వాకింగ్కి వెళ్తున్నట్టున్నారు మార్నింగ్. సమ్ టైమ్స్ గూగుల్ని నమ్మకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదిగో చూడండి, నాకు ఇంత ముందుకే ఎన్ని కిలోమీటర్స్ చూపించింది? 24 కిలోమీటర్స్ చూపించింది. ప్రజెంట్ వచ్చేసి ఇంకా 26 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు ఈ వరంగల్ హైవే మీదకల్ చూపిస్తుంది. ఇంత ముందుకేమో ఎక్స్ప్రెస్ వే మీదకల్ చూపించింది. ఇక్కడ యూటర్న్స్ అంటూ ఏమీ లేవు. యూటర్న్కి వెళ్ళాలంటే మళ్ళీ నేను అంత దూరం వెళ్ళాలి. ఎంత 2 కిలోమీటర్స్. ఏంటో నాకు ఈ పరిస్థితి. సన్ రైజ్ అక్కడికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం, బట్ ఇక్కడే సన్ పైకి వచ్చేసింది. మనకి ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. ప్రజెంట్ అయితే వ్యూ చూడండి. తర్వాత మనం 6 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నేను అక్కడ చూపిస్తాను. అదిగా అక్కడ ఇప్పుడే బయటకు వచ్చేసింది. మొత్తానికైతే కోయిడాగుట్ట ఎంట్రన్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం. దగ్గర 38 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి రాగానే మనసు తేలికగా ఉందబ్బా. ఇంకా కొండ పైకి వెళ్ళాలి. రూట్ అయితే బాగుంది. ఒకసారి పైకి వెళ్ళినాక చూపిస్తాను మీకు. ఫైనలీ కోయిడాగుట్ట పైకి అయితే వచ్చేసినాం. చూడండి వెనకాల హనుమంతుడు. ఇదిగో మనం దేనికోసం అయితే వచ్చామో అదిగో సన్ రైజ్. యాక్చువల్లీ మొత్తం ఫాగ్ ఉంది. అక్కడ మౌంటైన్స్ లాగా ఓపిస్తుంది కదా, అక్కడి నుంచి కిందికి రావాలి. కానీ అన్ఫార్చునేట్లీ మనకు అక్కడే టైం అయిపోయింది. అక్కడనే చూపించాను అనుకుంటా. చాలా చల్లగా ఉంది గాయస్. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే నా హ్యాండ్స్ ఇట్లా రావట్లేదు, మొత్తం స్టిక్ అయినట్టునే, మొత్తం ఒక కట్టె ఎలా ఉంటుంది అలా ఉంది. చాలా చల్లగా ఉంది. ఒక్కసారి ఇక్కడి నుంచి వ్యూ చూడండి. లొకేషన్లో నా అన్వేషణ ఒక ట్రావెల్ యూట్యూబర్గా చాలామందిని ఇన్స్పైర్ చేశారు. బట్ ఈ మధ్యనే ఎందుకో అతని కంటెంట్ కొంచెం డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. ఒపీనియన్ చెప్పడం రాంగ్ కాదు, కానీ కొన్ని వర్డ్స్కి రెస్పెక్ట్, బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రిలీజియన్స్ అండ్ బిలీఫ్స్లోనైతే, సెన్సిటివ్ మ్యాటర్లోనైతే
చాలా ఆచితూచి మాట్లాడాలి. అది మాట్లాడలేదు, దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందామని చెప్తున్నాను. ఒక యూట్యూబర్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మనం చెప్పే ఒక్క సెంటెన్స్ వల్ల లాక్స్ ఆఫ్ పీపుల్స్ హర్ట్ అవుతారు. ఈ కాంట్రవర్సీ నుండి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, వ్యూస్ కోసం వాల్యూస్ని క్రాస్ చేయకూడదు. ఇంకోటి, ఫేమ్ టెంపరీ, రెస్పెక్ట్ ఇస్ పర్మనెంట్. అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. సైలెన్స్ సమ్ టైమ్స్ బెటర్ ఉంటుంది. వైరల్ కంటెంట్ కంటే మనం ఫేమ్ అవుతే చాలా బాగుంటుంది అనుకోవచ్చు, కానీ ఈ విధంగానైతే ఫేమ్ కావద్దు. ఒక రిలీజియన్స్ని, సెంటెన్స్ని ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది హర్ట్ అవుతారు. కొంతమంది మనం ఎంత పెద్ద అయినా కానీ మాటలు అనేది ఆచితూచి మాట్లాడాలి. ఒక సీతాదేవిని, ఒక ద్రౌపదిని, వాళ్ళని వీళ్ళని బేస్ చేసుకొని మనం మాట్లాడొద్దు. అవి పురాణాలలో ఎంతో డెప్త్ ఉంటుంది. ఏది కారణం లేకుండా జరగదు. కానీ ఇలా చెప్పడం అయితే చాలా రాంగ్. నేను బిగినర్ యూట్యూబ్నే. నా ఛానల్లో ట్రావెల్స్, రైడ్స్, రియల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పాలి అనుకుంటున్నాను. నా వ్లాగ్స్లో పీస్, పాజిటివిటీ, హానెస్ట్లీ ఉంటాయి అన్నమాట. ఈ కోహిడా హిల్స్కి వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చొని నేను ఇది మాట్లాడడానికి కారణం, ఎందుకంటే చాలామంది మనోభావాలు అనేది దెబ్బతింటాయి. నా అన్వేషణ చేయడం అనేది ఇది చాలా రాంగ్. అసలు అతని దగ్గర నుంచి ఇలాంటివి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అతన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతాం అనుకున్నాం, కానీ ఈ విధంగా మాట్లాడడం అది చాలా వరకు రాంగ్. శివాజీ మాట్లాడడంలో కొంచెం వరకు కరెక్ట్ ఉండొచ్చు, కానీ నేను తప్పుల గురించి మాట్లాడట్లేదు. ఈడ ఎవరు రాంగ్ ఎవరు కరెక్ట్ అని నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. మన భారతీయ సంస్కృతి ప్రకారం అయితే నిండు వస్త్రధారణనే మనకు ముద్దంటారు. ఈ ఇంగ్లీష్ కల్చర్ వచ్చేసి ఆఫ్ డ్రెస్సెస్ అని ఇవి మధ్యలో వచ్చాయి తప్ప, మన భారతీయ సంస్కృతి, మన అమ్మలు కానీ ఎవరైనా కానీ నిండు వస్త్రధారణతో ఉంటారు. మనం ఎవరినైనా చూస్తే చేతులెత్తి మొక్కాలి అనిపించాలి, అంతేకాని వాళ్ళ పైన వర్గల్ కామెంటరీ చేసేంత వరకు మనం వెళ్ళకూడదు. ఇవి సెన్సిటివ్ మ్యాటర్స్ అన్నమాట. మెయిన్ రిలీజియన్స్ని బేస్ చేసుకోవద్దు. ఎప్పుడు రిలీజియన్స్ బేస్ చేసుకొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచో జరుగుతున్నది కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. అండ్ ఇంకోటి, రేప్ల గురించి అని మాట్లాడారు. రేప్ల గురించి అయితే అది ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో ఉంటుంది. నీ వరకు నువ్వెంత ఆపావు అనేది చూడాలి. నీ వీడియోస్ని ఇన్స్పైర్ అయ్యి కొంతమంది అవి ఆపేటట్టు చేయాలి, కానీ వాటి గురించి నువ్వు అలా మాట్లాడడం ఇదైతే తప్పు. నేనైతే అనుకుంటున్నాను తప్పని. జీడిపి గురించి మాట్లాడాడు. మనం ఇక్కడుండి సాధించి చూపించాలి, కానీ వేరే కంట్రీస్ డెవలప్ అయ్యాయి అన్నారు. ఎవరి వల్ల డెవలప్ అయ్యాయి? మన వల్లనే కదా, మన ఇండియా వల్లనే కదా. మన ఇండియాలో ఎంతవరకు దోచుకున్నారంటే, అంత దోచుకున్న తర్వాత కూడా ఇంకా మన దగ్గర మిగిలే ఉంది. మనం తలుచుకుంటే, మన యువత తలుచుకుంటే ఇక్కడ వాళ్ళని మనం కూడా టాప్లో పెట్టవచ్చు. అది మనం చెయ్యం, ఎందుకంటే మనకు వేరే కంట్రీస్ కావాలి. వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ మసాజులు చేసుకోవాలి, అక్కడ అమ్మాయిలతో తిరగాలి. దీని గురించి చేసేవాళ్ళు మంచి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట కొంతమంది. ఇక ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఎక్కువ మాట్లాడితే నువ్వు బిగినర్ యూట్యూబర్వే కదా, నువ్వు అంత మాట్లాడతావా ఇంత మాట్లాడతావా అని నన్ను మధ్యలో తీస్తారు. బట్ నేనైతే నా ఒపీనియన్ అయితే కొంచెం వరకు అయితే చెప్పాను. ఇందులో జెన్యూనిటీ అనేది మాట్లాడుకుంటే ఎంతవరకు ఉందో నాకు కూడా తెలియదు, అది మీరే చెప్పాలి. అండ్ ఇంకోటి, ఈ వీక్లోనే నేను ఒక రైడ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది లాంగ్ రైడ్ కావచ్చు, ఒక 5-6 డేస్ ఉంటుంది. చాలా డేస్ తర్వాత నాకు లీవ్ వచ్చింది. దయచేసి నా వ్లాగ్స్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ మధ్యన యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టా రీల్స్ వైరల్ అవుతున్నాయి, కానీ వీడియోస్ అయితే వైరల్ అవ్వట్లేదు. దయచేసి నా వీడియోలు కూడా చూసి ఆదరించండి. నేను కూడా కంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. రియల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. నేను బిగినర్ యూట్యూబర్నే కావచ్చు, పెద్దగా అయితే మీకు కూడా గివ్ అవేలు ఇస్తూ ఉంటాను. జెన్యూన్ గివ్ అవేలు ఇస్తాను, అందరిలాగా ఫేక్ అయితే చేయను. బెట్టింగ్ యాప్స్ గురించి నేను ఎలాంటి కొలాబరేషన్ అయితే తీసుకోను.
ఏది ఉన్న జెన్యూనిటీగా నా సొంత డబ్బులతో చేసుకుంటాను. నేను ఇప్పటివరకు ఖర్చు చేసింది అయితే ఎంతో ఉంది. దయచేసి అందరి వీడియోలు ఆదరించినట్టే నా వీడియోలు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ మాటలు అయితే ఎవరిని ఉద్దేశించినవి కాదు, నా జెన్యూన్ ఒపీనియన్ నేను చెప్పాను నాకు తెలిసినంత వరకు. ఈ వారంలో ఒక పెద్ద రైడ్ వేద్దాం అనుకుంటున్నాను. అది కేరళకు ఉంటుంది, 5 to 6 days ఉంటుంది. అన్ని వీడియోలు ఆదరించినట్టు నా వీడియోలు కూడా ఆదరించండి ప్లీజ్ దయచేసి. కంటెంట్ అనేది నేను కూడా చూపిస్తాను, జెన్యూన్ గివ్ అవేలు ఇస్తానని చెప్పాను కదా, తప్పకుండా జెన్యూన్ గివ్ అవే అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ సురేష్ కాంతి వ్లాగ్స్.